ఇదేమంటే దేవుడు ఏమంటాడంట? ఏమన్నాడు? నేను ఇచ్చిన మాట ఉందే, ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాను, నేను నీకు ఇది చేస్తాను, ఈ కార్యం చేస్తా, ఇదేం చేస్తా, నీ కుటుంబాన్ని దీవిస్తా అని చెప్పాడే. ఈ కార్యాన్ని నీ నెరవేర్చుతున్నాము. ఆసన్నమైందయ్యా. నీ ఇంట్లో వివాహం ఇచ్చిన దినం ఆసనమైంది. నీ కుమారుడికి ఉద్యోగ దినములు ఆసనమైంది. ఇచ్చే మాట ఇచ్చాడే, ఆ మాటను నెరవేర్చి నీ చింతాంతో తీసివేసి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు, వివాహ కార్యాలు, శుభకార్యాలు జరిగించి నేను ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం జరిగిస్తా. అడిగే కదా, ఏం చేస్తావయ్యా? నూతన క్రియ, నూతన కార్యం ఏంటయ్యా అడిగే కదా. నేను చేయబోతున్నా. ఇదిగో నేను ఇచ్చిన మాట నెరవేర్చి దినము ఆసన్నమైందయ్యా. ఆ దినాలు వచ్చేసి నెరవేరుస్తా. చింతపడవద్దు, భయపడవద్దు. నేను కుటుంబం దీవించబడుతున్నా. అన్ని విషయాలు, వివాహ విషయాల్లో, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, రక్షణ విషయాలు, ఉద్యోగ విషయాలు, నీ కుటుంబాన్ని నేను దీవించబోతున్నా. అది దీవెన వచ్చే దినం ఆసన్నమైంది. మా తండ్రి